హాయ్ హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మనం చక్కగా రసం పొడి చేసుకుందామా. ఇంట్లోనే మనం రసం పెట్టుకుంటాం కదా. ఆ టైంలో మామూలు చింతపండు రసంతో పాటు మనం చక్కగా కొన్ని ధనియాలు తీసుకున్నాము. అలాగే మనం గుంటూరు ఎండుమిర్చి తీసుకుందాము. ప్లస్ మనం జీరా తీసుకుందాము. అలాగే మనం చక్కగా కొంచెం మెంతులు తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే చూస్తున్నాం కదా, జార్లో మనం చక్కగా వేసేసుకుందాము. 2 మిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నాం కదా, గుంటూరు మిరపకాయలు అనమాట. ఇలా కొంచెం మిరపకాయ కొంచెం వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మనకి రసం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం మనం కచ్చాబచ్చా చేసుకుంటే రసంలో మరిగేటప్పుడు వెరీ టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ లీటర్కి మనం దీంతో ఒక 5-6 స్పూన్లు రసం పొడి వేసుకుంటే ఇంట్లో తయారు చేసింది చాలా హైజెనిక్గా ఉంటుంది, వెరీ టేస్టీగా ఉంటుంది. అందులోనే మనం చక్కగానే ధనియాలు యాడ్ చేస్తాము, జీలకర్ర యాడ్ చేస్తాము, గుంటూరు మిర్చి యాడ్ చేస్తాము, అలాగే మనం మెంతులు కూడా యాడ్ చేస్తాము. చూస్తున్నారు కదా, మెంతులు కూడా వేసాం కదా మనం. చాలా బాగుంటుంది. ఇది కూడా మీ ఇంట్లో రెడీ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.